లేఖన భాగంలో నుండి ఒక మాట ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో ఉండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును చాలు. చదవబడినటువంటి లేఖన భాగం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఈ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథము, దీని యొక్క గ్రంథకర్త మొర్దెకై రాసి ఉండవచ్చని పరిశుద్ధ లేఖనములో మాటను బట్టి 9వ అధ్యాయము 20వ వచనము ద్వారా చెప్పగలుగుతూ ఉన్నాం. అలా అని చెప్పి మొర్దెకై రాశాడని చెప్పడానికి ఏమాత్రం కూడా అంచనా లేదు. అయితే దీని యొక్క కాలమానం ఎప్పుడు రాయబడింది అనగా క్రీస్తు పూర్వం 460 BCలో రాయబడిందని పరిశుద్ధ లేఖనం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దీని యొక్క మూల పదం దైవ ఏర్పాటు, దైవికమైనటువంటి ఏర్పాటు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. దీని యొక్క మూల వాక్యం ఏమనగా 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటను బట్టి దీని యొక్క మూలవాక్యం అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్న ఈ యొక్క మధ్యాహ్నం వేళ ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకుందాం. అటువలే మూల అధ్యాయం ఏదనగా పరిశుద్ధ లేఖన భాగంలో 6వ అధ్యాయం అని నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే ఈ యొక్క సమయంలో మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథములో రాయబడిన మాటను బట్టి ఎస్తేరు అనగా నక్షత్రము. ఈ ఎస్తేరు గ్రంథంలో ఎవరున్నారంటే ఎస్తేరు అనే పేరు కనబడుతూ ఉంది. రెండవదిగా ఎస్తేరుకి మరొక పేరు రాయబడింది, ఏమనగా హదస్సా అని. హదస్సా అనగా గొంజి చెట్టు అని దాని యొక్క అర్థం. మూడవదిగా ఈ ఎస్తేరు గ్రంథంలో హేగే అనే మాట కనబడుతుంది. హేగే అనేటటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. హేగే అనగా ఇక్కడ ధ్యానము అని దాని యొక్క అర్థం ఇస్తూ ఉంది. 4వ వ్యక్తి ఎవరు కనబడుతున్నాడంటే ఆ యొక్క ఎస్తేరు ఉన్నటువంటి దినాల్లో అహష్వేరోషు రాజు ఉన్నాడు. అహష్వేరోషు రాజు మరి ఆయన ఏమై ఉన్నాడంటే మహారాజుగా అనగా జ్ఞాపకం చేసుకుంటే అహష్వేరోషు ఒక రాజుగా కనబడుతున్నాడు. 5వదిగా చూస్తే ఇక్కడ ఇంకెవరు కనబడుతున్నారు ఎస్తేరు గ్రంథంలో అంటే మొర్దెకై కనబడుతున్నాడు. ఎవరండి? మొర్దెకై కనబడుతున్నాడు. ఈ మొర్దెకై అన్న మాటకి అర్థమేమనగా చిన్నవాడు అని అర్థం ఇస్తుంది. తరువాత ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఎవరు కనబడుతున్నారంటే హామాను కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారండి? హామాను కనబడుతున్నాడు. హామాను అనగా ప్రసిద్ధి నొందినవాడు అని దాని అర్థం. ఇలా చెప్పుకుంటా పోతే ఎస్తేరు గ్రంథంలో నపుంసకులు ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో 12 మంది చెలికత్తులు ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో 12 మాసములు సుగంధ ద్రవ్యములతోనూ పరిమళ సువాసన విజలే తైలములతోనూ అలంకరించబడినట్లుగా కనబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో రాణి అయిన వస్తీ కూడా కనబడుతుంది. అహష్వేరోషు రాజు యొక్క భార్య అయినటువంటి వస్తీ. ఎందుకు ఈ మాటలు తెలియపోస్తున్నాను ఈ సమయాన్ని అంటే జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఎస్తేరు ఒక కామన్ గర్ల్, ఒక సామాన్యురాలైనటువంటి స్త్రీ, ఒక పారసీకపు దేశపు రాణి ఎలా అయ్యింది, ఒక పారసీక దేశపు యొక్క రాణి అవటా గల కారణం ఏంటి అని యోచన చేస్తే మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమనగా పరిశుద్ధ లేఖన భాగంలో ఈ గ్రంథం యొక్క వృత్తాంతంలో రాయబడిన మాట, యూదులైన వారు బబులోనులో చెరపట్టబడినప్పుడు యూదులు
చెరపట్టబడినప్పుడు చెరలో నుంచి విడిపించేటటువంటి సమయంలో నా ప్రజలైన వారు, యూదులైన వారు చెరపట్టబడ్డారు, కాబట్టి యూదుల్ని విడిపించడానికి ఏదైనా సరే యోచన చేయాలని ఆలోచన చేసినటువంటి స్త్రీలలో అందగత్తె అయినటువంటి స్త్రీ ఎస్తేరు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అయితే ఈ సమయాన్ని నేను ఎస్తేరు గురించి మాట్లాడలేదు, కానీ పరిశుద్ధ లేఖన భాగంలో ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే అహష్వేరోషు రాజు గురించి ప్రస్తావించాలని ఈ సమయాన్న ఆలోచన కలిగి ఉన్నా. దేవునికి స్తోత్రం చేద్దామా? అహష్వేరోషు రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అహష్వేరోషు రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్య పరిపాలన చేసే సమయంలో జరిగినటువంటి విధానం ఏదనగా, ఆయన ఎక్కడ నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడంటే షూషాను కోట నుంచి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 127 సంస్థానాలకి అధికారిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఎన్ని సంస్థానాలండి? 127 సంస్థానాలు. 127 సంస్థానాలకి అధికారిగాను, రాజుగాను, చక్రవర్తిగాను ఉన్నటువంటి ఈయన గురించి ప్రస్తావిస్తున్న మాట పరిశుద్ధ లేఖన భాగంలో ఏ సంవత్సరంలో అహష్వేరోషు రాజు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడంటే, ఇదిగో 486వ సంవత్సరం నుంచి 465వ సంవత్సరం వరకు పారశీకపు దేశంలో ఉన్నటువంటి ప్రాంతానికి షూషాను కోటలో ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈయన పారశీకపు రాజు. దేవునికి స్తోత్రం చేద్దామా? పారశీకపు రాజు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఈ పారశీకపు రాజు అయినటువంటి ఈ యొక్క అహష్వేరోషు 127 సంస్థానాలని ఏలాడని ఇదే పరిశుద్ధ లేఖనం మనం చదువుకున్నాం కదా. అహష్వేరోషు రాజు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశం మొదలుకొని, ఎక్కడి నుంచి అంటే హిందూ దేశం మొదలుకొని ఎక్కడ దాకంట కూషు దేశం వరకు ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలకి అహష్వేరోషు రాజు ఏలాడు. పారశీక దేశం మీదకి అనేక మంది యూదులైన వారి మీద చదువుకుంటా ఉంటే పారశీకుల యొక్క, మాదీయుల యొక్క 7 ప్రధానులతో కలిసి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ పారశీకపు దేశం యొక్క రాజుగా ఉన్నటువంటి అహష్వేరోషు దానికి వెళ్ళినప్పుడు ఓడిపోయి తిరిగి రావడం కూడా జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో మరి ఎలా రాజు అయ్యాడు అవటం గల కారణం ఏంటంటే, ఇదిగో పరిశుద్ధ లేఖన భాగంలో 4వ అధ్యాయము 4:6 చదవండి. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు అహష్వేరోషు రాజు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణస్థులను గూర్చియు ఉత్తరము రాసి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఏ హయాములో తప్పు మోపాల్సి వచ్చింది? అహష్వేరోషు కాలములో యూదుల్ని చెరపట్టబడాలని యోచన చేసినటువంటి దినాలు. అది జరుగుతున్న సిచ్యువేషన్లో ఈ యొక్క ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకున్నట్టు లేఖన భాగంలో చూస్తే గ్రీకు రాజ్యం మీదకి దండెత్తుకొని వచ్చినప్పుడు, యూదుల రాజ్యం మీదకి దండెత్తుకొని వచ్చినప్పుడు ఎవరు ఓడిపోయారు తెలుసా? అహష్వేరోషు రాజు ఓడిపోయాడు. అక్కడ మనం చదువుతా ఉంటే, ఇంకా చదవండి 4వ అధ్యాయం 6వ వచనంలో కింద రాయబడిన మాట చదవండి ఒకసారి. అర్థహషస్త దినములలో విశ్లామును తెబేయేలును తక్కిన వారును పారశీకపు దేశపు రాజైన అర్థహషస్తకు చాలు. ఇక్కడ ఎలాగైనా సరే యూదుల మీద నింద మోపాలి, ఎలాగైనా సరే యూదులను చెరబెట్టాలి,
ఎలాగైనా సరే యూదులను చెరలో వేయాలని యోచన చేసి రాయబడిన లేఖన భాగంలో ఇక్కడ వారు తాకీదులు రాయించుకున్నారు. ఆ రాయబడినటువంటి విధానంలో చూస్తే ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఓడిపోయాడండి. యుద్ధంలో ఓడిపోయాడు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలన చేశాడు అని యోచన చేస్తున్నాం కదా మనం. హిందూ దేశం నుండి గ్రీకు ఆఫ్రికా మధ్య వరకు ఆయన ఏం చేశాడు తెలుసా? రాజ్య పరిపాలన చేశాడు. హిందూ దేశం నుండి, హిందూ దేశం అనగా ఎవరిదే? మనదే, ఇండియా. ఇండియా బోర్డర్ నుంచి కూషు వరకు అనగా గ్రీకు ఆఫ్రికా వరకు వ్యాపించాడు. ఆ యొక్క అహష్వేరోషు రాజు పరిపాలన చేశాడు. పరిపాలన చేసినటువంటి రాజు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేశ పరిపాలనలో నా రాజ్యం బాగుండాలని యోచన చేశాడు. తన రాజ్య భారాన్ని అంతటిని ఎవరి మీద పెట్టాడంటే ఒక వ్యక్తి మీద పెట్టాడు. ఆయన పేరే హామాను. హామాను మీద రాజ్యభారం పెట్టాడు. ఎవరి మీద? హామాను మీద రాజ్యభారం పెడితే హామాను ఏం చేస్తున్నాడు తెలుసా? యూదులకు వ్యతిరేకంగా, యూదా జనాంగానికి వ్యతిరేకంగా తాకీదులు రాయించి ఎలాగైనా సరే యూదులు చెరబట్టి పడాలని యోచన చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి తాకీదుల యొక్క లెక్కల ప్రకారం యూదులైన వారు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, యూదులైన వారు ఇక్కడ సంచరించడానికి వీలు లేదని చెప్పి ఎలాగైనా సరే వీడిని బంధించాలని యోచన చేశాడు హామాను. అటువంటి సిచ్యువేషన్లో ఈ ఎస్తేరు గ్రంథం గురించి ప్రస్తావిస్తున్న మాట దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అహష్వేరోషు రాజు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే ఇతను పరిశుద్ధ లేఖన భాగంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట ఎవరైనా చూడండి. ఆయన ఎవరై ఉన్నాడో తెలియపరుస్తున్నాడు. అహష్వేరోషు రాజు ఏమై ఉన్నాడంటే 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ వచనం మాదీయుడగు అని రాయబడిన మాట. దానియేలు గ్రంథం మాదీయుడగు అహష్వేరోషు రాజు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజు ఆయన. చాలు. ఇప్పుడు ఈయన ఎవరు? మాదీయుడు. మాదీయులు అంటే జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు పార్సీకీయులు మాదీయులకు ఏం జరిగింది తెలుసా? మొదట యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు కొన్నిసార్లు ఓడిపోయాడు. కొన్నిసార్లు ఓడిపోవడంతో ఏం జరిగిందంటే ఎలాగైనా సరే మాదీయులు నేను లొంగ తీసుకోవాలని యోచన చేశాడు. పార్షిక దేశాన్ని లొంగ తీసుకోవాలని యోచన చేశాడు. పార్షిక దేశాన్ని నేను ఎలాగైనా సరే నాకు కైవసం చేసుకోవాలి, ఈ దేశాన్ని నా యొక్క వశం చేసుకోవాలని యోచన చేశాడు ఈ మాదీయుడు అనేటువంటి అహష్వేరోషు రాజు. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం గెలిచాడు. ఆ యుద్ధంలో పార్షిక దేశాన్ని తనతో కలిపేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళుతున్నాడంటే పార్షిక దేశాన్ని వెళ్ళడం మొదలుపెట్టాడు అహష్వేరోషు రాజు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా? ఏమండి, కొదువేమి లేదు. ఈ రాజు చేసినటువంటి పరిపాలనలో చూస్తే ఈ పరిపాలన అంతా కూడా సబబుగానే జరిగింది. చాలా జాగ్రత్తగా జరిగింది. కొన్ని సమయాలు మాత్రం ఏం చేశారంటే ఆ పరిపాలనలో లోటు కనబడుతూ ఉంది. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు భార్య అయినటువంటి వస్తిని పిలిచాడు. రాజు యొక్క సముఖమునకు అనేక మంది షూషాను కోటలోనికి వచ్చినప్పుడు వారితో ఈయన గొప్ప విందులో పాల్గొన్నప్పుడు ఆ విందులో ఎలాగైనా సరే నాట్యం చేయాలి, నా తోటి స్నేహితులైన వారు, నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నేను ఆనందపరచాలని యోచన చేసి రాజు అయినటువంటి అహష్వేరోషు తన సతీమణి అయినటువంటి రాణి అయిన వస్తీకి నపుంసకుల ద్వారా ఆజ్ఞ జారీ చేశాడు. రాజుగారు నిన్ను ఎక్కడికి రమ్మంటున్నారండి? రాజు సముఖమునకు రమ్మంటున్నారు. రాజు ఎదుట, రాజు స్నేహితులు ఎదుట నువ్వేం చేయాలి తెలుసా? నాట్యం చేయాలి,
వారేమో ద్రాక్షారసంతో వెళ్ళబుచ్చారు, ద్రాక్షారసంతో మత్తులైనారు, కాబట్టి ఆ విందులో ఉన్నారు. రాజు సముఖమునకు వచ్చి నువ్వేం చేయాలంటే రాజు చెప్పినట్టు చేయాలని అన్నప్పుడు రాణి అయిన వస్తీ రాజు మాటను తిరస్కరించింది. ఈ నపుంసకులు వెళ్ళిపోయారు. అయ్యా వస్తీ రానంటుందయ్యా, రానంటుందా? ఎంత అవమానము! నా స్నేహితుల ముందు, నా బంధువుల ముందు, నా యొక్క అధికారుల ముందు నేను తలదించుకున్న వాడిని అవుతున్నాను అని చెప్పి యోచన చేశాడు. మాటలాడటం మొదలుపెట్టాడు. జ్ఞాపకం చేసుకుంటే మీరు చదువుకుంటా ఉంటే ఒకటే అధ్యాయం అంతా. అటువంటి సమయంలో రాను అన్నందుకు తనకి తలదించుకునే అంత అవమానం జరిగినట్లు చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో ఈమెకు బదులుగా ఎవరినైనా సరే నేను ఏం చేయాలి తెలుసా, వివాహం చేసుకుంటే బాగుండని యోచన చేశాడు. ఇదిలో యూదులలో చెరపట్టబడినటువంటి అందగత్తెలైన వారిని ఎదుగు తీసుకురండి అన్నప్పుడు కొంతమంది యూదులలో చెరపట్టబడిన స్త్రీలని తీసుకుని వస్తే ఆ స్త్రీలలో ఒక అందగత్తె, అందమైన స్త్రీ, చూడచక్కన స్త్రీ, సౌందర్యవతి స్త్రీ కనబడింది రాజు కంటికి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆమె పేరే ఎస్తేరు. అయితే అహష్వేరోషు రాజు పరిపాలనలో జరిగినటువంటి విధానం చూస్తే అహష్వేరోషు రాజు పరిపాలనలో చాలా జాగ్రత్తగా యూదులను సైతం రక్షించడానికి ఎస్తేరు ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథములో పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయమున అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో చూస్తే పార్షిక దేశం యొక్క మధ్య దేశం యొక్క పరాక్రమశాలు గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా, అంటే అధికారం కలిగిన వారు. ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది అధికారం కలిగిన వారు ఉన్నారు. ఎంతోమంది ఆశా దృక్పథం కలిగినటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారు ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క నామ సంకీర్తన చేసేవారు ఉన్నారు. కానీ తన ప్రాంత ప్రజల కోసం, తన జనాంగం కోసం తనకు తాను తగ్గించుకొని ఎలాగైనా సరే రాజు దయ పొందుకోవాలని చెరపట్టబడుతున్నటువంటి యూదుల్ని సైతం హామాను ద్వారా జరిగినటువంటి సిచ్యువేషన్ జ్ఞాపకం చేసుకుంటూ యూదుల్ని విడిపించాలని యోచన చేసింది ఈ యొక్క రాణి అవుతున్నటువంటి ఎస్తేరు. ఆమె రాజు సముఖము నిలబడినప్పుడు రాజు కంటికి దయ కలిగిందండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో మాదీయులకు లోనై ఉండారు. అంటే జ్ఞాపకం చేసుకుంటే మాదీయులకు ఈ పార్షిక దేశంలో ఉన్న ప్రజానికమైన వారందరూ కూడా 550వ సంవత్సరంలో కోరేషు జయించినప్పుడు, కోరేషు మహారాజు జయించినప్పుడు ఆయన ఆ కోరేషు రాజు పార్షిక దేశాన్ని జయించిన తరువాత ఇదిగో మాదీయులు ఏమయ్యారంటే పార్షిక దేశంలో కలిసిపోయినట్లు చూస్తూ ఉన్నాం. మొత్తం 3 ప్రాంతాలు కలిసిపోయినటువంటి ఆ దేశమే పార్షిక దేశం. ఆ 3 ప్రాంతానికి క్యాపిటల్ ఏదనగా ఇదిగో షూషాను కోట. ఏది జరగాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే, ఏది మాట్లాడాలన్నా సరే షూషాను కోటలోనికి వచ్చిన తరువాతే షూషాను కోటలో నుంచే ఏదైనా చేయగలిగినటువంటి తలంపు కలిగినటువంటి ప్రాంతమే షూషాను కోట. అందుకని రాజు అయిన అహష్వేరోషు ఎక్కడ ఉండి పరిపాలన చేస్తున్నాడంటే షూషాను కోటలో ఉండి మాత్రమే పరిచయం చేస్తున్నాడు. అలాగే మన తండ్రిని దేవుడు కూడా ఎక్కడ నుంచి పరిపాలన చేస్తున్నాడంటే ఇదిగో పరలోక రాజ్యంలో ఉండి భూమిని ఏలుతున్నాడని పరిశుద్ధ లేఖనం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ లోక సంబంధంగా చూస్తే అహష్వేరోషు రాజు అయి ఉన్నాడు. ఆత్మీయంగా చూస్తే మన తండ్రిని దేవుడు లోకానికే రాజు అయి ఉన్నాడు. ఇక్కడ అహష్వేరోషు రాజు 127 సంవత్సరానికి రాజు అయితే మన తండ్రిని దేవుడు సర్వ సృష్టికే ఏమన్నాడు తెలుసా? రాజు అయి ఉన్నాడు.
ఇదిగో ఇక్కడ లేఖనంలో రాయబడిన మాటను బట్టి చూస్తే అహష్వేరోషు రాజు రాణి కాబోతున్నటువంటి ఎస్తేరుని చూచాడు. అదే మన తండ్రిని దేవుడు కూడా ఎస్తేరు కంటే సౌందర్యవతులైనటువంటి మనల్ని ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఆయన ఎద్దుకు తీసుకుని వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు తన ప్రాంత ప్రజల కోసం ఏం చేసిందంటే తనకు తాను తగ్గించుకుంది, తన జీవితాన్ని సమర్పించుకుంది. కానీ మన ప్రభువైన క్రీస్తు యేసు ఏం చేశారంటే మన కోసం, యావత్ ప్రపంచ మానవాళి కోసం తనకు తాను తగ్గించుకొని పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారు. ఎవరి కోసం? ఒక్కరి కోసం కాదు, అందరి కోసం, సమస్త మానవాళి కోసం. ఎన్ని కోటాను కోట్ల జనాంగం ఉన్నారో అందరి కోసం తనకు తాను తగ్గించుకొని పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసు మరలా మన కొరకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే అహష్వేరోషు రాజుకుని ప్రభువైన యేసుక్రీస్తుకి మధ్య తేడా కనబడుతూ ఉంది, చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈయన చూస్తే కొంతే చేశాడు, ఈయనైతే అంతా చేశాడు సర్వ మానవాళి కోసం. అహష్వేరోషు రాజు యొక్క పరిపాలనలో జరిగినటువంటి విధానం ఏదనగా మనం జ్ఞాపకం చేసుకుంటే పార్షిక దేశాన్ని ఏలుతున్నటువంటి అహష్వేరోషు రాజు పక్కన ఎవరు కూర్చున్నారంటే ఒక కామన్ గాల్, దేనికి యోగ్యత లేనటువంటి వ్యక్తి, ఒక యూదురాలైనటువంటి వ్యక్తి, ఒక ఏమీ లేనటువంటి అనాథగా ఉన్నటువంటి తల్లిదండ్రులు సైతం కోల్పోయి పినతండ్రి దగ్గర ఎదుగుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి, స్త్రీ రాజు దయం పొందుకుంది. రాజు ఆమె యొక్క అందాన్ని చూచి దిగ్భ్రాంతి చెందాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ అహష్వేరోషు రాజు మైండ్ మారింది. కానీ జ్ఞాపకం చేసుకుందాం, అహష్వేరోషు రాజు ఈ లోకం అనేటువంటి స్త్రీని చూసి మనసు మారింది. కానీ మన తండ్రిని దేవుని యొక్క మైండ్ ఏమాత్రం కూడా మారదండి. ఎందుకో తెలుసా? నువ్వు మార్పు చెందేదాకా, నువ్వు మారు మనసు పొందేదాకా, ఇగో నీ మైండ్ డైవర్ట్ అయ్యేదాకా ఏం చేస్తాడంటే నిన్ను చూస్తూనే ఉంటాడు. మనం ఆయన దయను పొందుకోవాలి. రాణి మాత్రం అహష్వేరోషు దయను పొందుకుంది. దేవుని బిడ్డలమైన మనం దేవుని దయని పొందుకోవాలని తన దాసుడిగా ఈ సమయంలో మనము చేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో నువ్వు రాజు అయి ఉండొచ్చు, నీ ఇంట్లో నువ్వు రాణి అయి ఉండొచ్చు, అది నీ ఇంటి మట్టికే. ఇంట్లో ఏలినట్లుగా బయట వెళదామంటే కుదరదు. నీ ఇంట్లో నువ్వు రాణి అయి ఉండొచ్చు, నేను రాణిని కదా నా ఇంటికి, నేను చెప్పిన మాట అందరూ వినాలనుకోవచ్చు, కానీ కుదరని పని. కానీ ఈ భూమికి రాజు ఎవరైనా తెలుసా? ప్రభువైన క్రీస్తు యేసు అన్నాడు. ఆయన రాజులకి రాజు. నువ్వు రాణి అవ్వాలంటే ఆ రాజు మాట వినాలి. ఇదిగో వస్తీ రాజు మాట వినకుండా తిరస్కరించింది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే తన స్థానాన్ని కోల్పోయింది. కోల్పోవటం వల్ల ఇగో వస్తీ స్థానంలోనికి ఎవరు వచ్చారో తెలుస్తా? ఎస్తేరు వచ్చింది. అందుకని అహష్వేరోషు రాజుని ఏం చేశారంటే మెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలని యోచన చేసి ముందడుగు వేసింది ఎస్తేరు. అహష్వేరోషు రాజు యొక్క హృదయాన్ని దోచుకున్నటువంటి స్త్రీ ఒక కామన్ గాల్. కానీ మనము కూడా ఒక కామన్ గాల్ గాను, ఒక కామన్ మ్యాన్ గాను ఉన్నటువంటి మనము కూడా రాజులకు రాజు అయినటువంటి ప్రభువైన క్రీస్తు యేసు యొక్క హృదయాన్ని దోచుకుంటే అప్పుడు నీకు స్థానం ఉంటుంది ఆయన యొక్క కుడి పార్శ్వాన. దేవుడికి స్తోత్రం చెప్తావా? దేవునికి స్తోత్రం చెప్తావు. రెండు చేతులు ఎత్తి ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు గారు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చారంటే నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి. ఆయన వధువు సంఘం వలె మనం చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఇగో రాణి వలె ఉండాలనుకుంటున్నాడు. ఆయన రాజు వలె దిగి వస్తున్నాడు. కాబట్టి నువ్వు రాణిగా ఉండడానికి సిద్ధపడ్డావా? సిద్ధపడాలంటే వధువు సంఘం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? అహష్వేరోషు రాజు రాజ్య పరిపాలన లోక సంబంధంగా చేస్తూ ఉంటే ఇదిగో రాజులకు రాజుల దేవుడు, పరలోక సంబంధమైన దేవాది దేవుడు ఆత్మీయమైన సంబంధం కలిగి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో నీకు స్థానం లేకపోవచ్చు, నీ ఒంట్లో నీకు స్థానం లేకపోవచ్చు, నీ యొక్క సమాజంలో నీకు స్థానం లేకపోవచ్చు. ఇదిగో నువ్వు చూస్తున్నటువంటి నువ్వు చేసిన ప్రతి దాంట్లో కూడా నిన్ను గుర్తించకపోవచ్చు. కానీ రాజు సముఖంలో నిలబడినప్పుడు రాజు మనసుకి నీకు ఏం కలగాలి తెలుసా?
రాజు మనస్సు నీ మీద ఉన్నప్పుడు ఆయనకి దయ కలగాలి. నీ మీద దయ కలిగినప్పుడే ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆయనకి హస్తము చాపి రా అని పిలుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అహశ్వేరోషు రాజు ఏలినటువంటి దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే 127 సంస్థానాలకి అధికారి అయినప్పటికీ, అధిపతి అయినప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ అహశ్వేరోషు రాజు యొక్క స్థానంలోనికి తన యొక్క కుడి పార్శ్వాన ఎవరు కూర్చున్నారంటే ఒక కామన్ గాల్ వచ్చింది. అంతే, యూదులందరూ కూడా విడిపించబడ్డారు. యూదులందరూ కూడా ఇగో సంతోషించారు, ఆనందించారు, దేవునికి నామాన్ని కనపరిచారు. ఒక కామన్ గాల్ ఏం చేస్తుందంటే పార్షిక దేశాన్ని ఏలుతుంది. గల కారణం ఏంటో తెలుసా? రాజు ఆమెను చూచాడు, రాజు ఆమెను గ్రహించాడు. రాజు చూడటమే కాదు, ఆయన యొక్క దండమును చాపాడు. చాపటమే కాదు, కావలసింది ఇస్తాను కోరుక అన్నాడు. మన రాజు కూడా అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. రా మొరపెట్టు, నీకేది కావాలి దాన్ని బట్టి అడుగు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు నా ఎందుకు వచ్చినా నేను ఎందుకు వస్తాను అంటున్నాడు. నువ్వు నాతో మాట్లాడినా నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు. మాట్లాడి దేవుడు నీకు సమాధానం దయచేస్తా అంటున్నాడు. కాబట్టి అహశ్వేరోషు రాజు యొక్క హృదయాన్ని దోచుకున్న స్త్రీ ఎస్తేరు. ఆ అహశ్వేరోషు రాజు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 127 దేశాలకి లేదా 127 సంస్థానాలకు అధికారిగా ఉన్నటువంటి ఈ చక్రవర్తి యొక్క మనసును దోచుకోవాలంటే, ఈనాటి దినాల్లో ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాలో, రాజు యొక్క సముఖం నిలబడాలంటే ఎంత టైం పట్టిద్దో. కానీ మన యొక్క రాజు దగ్గరికి రావాలంటే రెప్పపాటే. దేవుడికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడిన లేఖన భాగంలో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనములో తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున అధిపతులందరికీ ఎవరికంటే సేవకులకును విందు చేయించెను. చాలు. అంటే ఇక్కడ రాజ్య పరిపాలన చేయించున్న దినాలు ఇవి. ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు అంటే 20 సంవత్సరాలు పార్షిక దేశాన్ని ఏలాడు. 20 సంవత్సరాలు పార్షిక దేశాన్ని ఏలినప్పుడు తన రాజ్య పరిపాలనలో అవకతవకలు ఏమీ లేవు. చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. కానీ ఈ అహశ్వేరోషు రాజు చేతి కింద ఉన్నటువంటి హామాను వల్ల రాజ్యం ఏమైపోతుంది? భ్రష్టత్వం అయిపోతుంది. అది తెలియపరచడానికే ఎస్తేరు రాజు ముందు నిలబడింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయమున నేను మీకు తెలియపరుస్తున్నా, మన యొక్క ప్రాంతం, మన దేశం, మన గ్రామం, మన పట్టణం, మన జిల్లా, మన ఖండాలు భ్రష్టత్వంలో పడిపోతున్నాయి. అది తెలియపరచాలంటే నీవే ఒక రాణిగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి రాజు దయను పొందుకోవాలని ప్రభు పేరట తన దాసునిగా మనవి చేస్తున్న దేవుడు కొద్ది మాట తన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.